ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మాఘ అమావాస్య వచ్చేస్తోంది. రేపు 17వ తారీఖు అమావాస్య. మాఘమాసం కూడా అయిపోతుంది. చివరి రోజు మాఘమాసం. ఇక పాల్గొన మాసం కూడా మొదలవుతుంది. అయితే సోమవారం సాయంత్రం మొదలవుతుంది సుమారు 5:30కి. అంటే సోమవతి అమావాస్యగా కూడా చూడొచ్చు కదా. అవును, సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం 5:30 వరకు కూడా ఉంది. కాబట్టి మరి ఎప్పుడు పాటించాలి అమావాస్యని, ఏం చేయాలి అమావాస్య రోజు, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. అలాగే పద్మిని. అయితే మనకి సోమవారం సాయంత్రమే మొదలైంది కాబట్టి సోమావతి అమావాస్య అని కూడా అనొచ్చు. ఇక మంగళవారం సాయంత్రం వరకు అమావాస్య ఉంది. మాఘ అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్యగా చెప్పొచ్చు. ఇక అమావాస్య రోజు పితృదేవతల్ని స్మరించుకోవాలి అని అంటే మంగళవారం ఉదయాన్నే పితృతర్పణాలు వదిలిపెట్టొచ్చు. ఎందుకంటే మాఘ అమావాస్య రోజు పితృదేవతలు తప్పకుండా కూడా మా వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం కోసం కూడా విశేషమైన రోజు. అలాగే మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం, దారిద్ర బాధలు కూడా తొలగుతాయి. ఈ అప్పుల సమస్యలతో ఉండే వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవిని పూజించడం వల్ల అప్పుల సమస్యలు అనేవి తొలగుతాయి. ఒకవేళ వాళ్ళకి ఆటంకాలు అంటే ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా రాకపోయినా కూడా ఈ అమావాస్యను ఆచరించడం వల్ల ఆ బ్లాకేజెస్ అనేవి తొలగిపోతాయి. అయితే అమ్మవారిని ఆరాధించేటప్పుడు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇక అమావాస్య రోజు మనకి నెగిటివ్ ఎనర్జీస్ తొలగించుకోవటం కోసం, అంటే డార్క్నెస్ టు లైట్ అన్నమాట. మనకి అలాగే ఉంటుంది కాబట్టి మనము వెలుతురులోకి రావాలి అని అంటే అంధకారాన్ని వదిలించుకోవాలి. మరి ఆ చీకటి నెగిటివ్ ఎనర్జీస్ ఎలా తొలగించుకోవాలి అని అంటే మీ ఇంట్లో గనక నరదృష్టిలా కనిపించిన, మీకు బ్లాకేజెస్ ఉన్నా కూడా మీ ఇంటి గుమ్మం బయట ఒక ప్లేట్ తీసుకోండి, అందులో కుంకుమ నీళ్ళు వేయండి, రాక్ సాల్ట్ వేయండి, దాని మీద ఒక నిమ్మకాయని పెట్టండి, 4 భాగాలు చేయండి, అందులో పసుపు కుంకుమ వేయండి, దాని మీద కర్పూరం పెట్టండి, వెలిగించండి. సోమవారం సాయంత్రం చేయండి, ఎందుకంటే రాత్రి వేళలో అమావాస్య ఉంది కాబట్టి. తర్వాత మీకు నెగిటివ్ ఎఫెక్ట్ గా అనిపిస్తే అట్లా వెలిగించడానికి దిష్టిలాగా ఏమైనా తీయాలా? క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి పెట్టేసేయాలి గుమ్మానికి. ఓకే అక్క. వెలిగించేసి తర్వాత మీకు మీ ఒంట్లోని కూడా ఈ ఎనర్జీస్, ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మిరియాలు, నల్ల నువ్వులు తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీ తల చుట్టూ 7 times తిప్పుకొని 7 times ఇలా చేతిలో పట్టుకొని ఇలా ఇలా రైట్ నుంచి ఇలాగా మళ్ళీ ఇలా 7 times తిప్పేసి అక్కడ కర్పూరం వెలిగించి, ఎండి కొబ్బరి చిప్ప ఉంటుంది లేదంటే ఏదైనా ఒక పాత్ర, మట్టి పాత్ర లాంటి దాంట్లో కర్పూరం వెలిగించేసి ఇవి అందులో వేసేసేయండి. ఇక ఆ రోజు రాత్రి వెల్లుల్లిపాయలు, ఇది మా గురువు గారు చెప్పేవారు బాగా. అంటే ఒకరి ఏడుపులున్నా, శత్రువులపై విజయం సాధించాలన్నా కూడా వెల్లుల్లిపాయలని ఎర్ర క్లాత్ లో తీసుకొని మీ దిండు కింద పెట్టుకొని పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఎల్లుల్లిపాయలని కాల్చేయండి. అది మరి ఇది సోమవారం రాత్రి చేయమంటారా? సోమవారం రాత్రి చేసేయండి. ఈ ఎల్లుల్లిపాయలది మాత్రం మీరు తిప్పుకొని వేసేది మాత్రము, ఎందుకంటే సోమవారం అయినా మంగళవారం అయినా అమావాస్య గడియల్లోనే చేయండి తిప్పుకోవటం మాత్రం. అంటే మంగళవారం ఉదయం కూడా చేయొచ్చు మీరు తిప్పుకోవటం. ఈ ఎల్లుల్లిపాయ రెమెడీ మాత్రం సోమవారం రాత్రి చేయండి. పూర్తి అమావాస్య ఉంటుంది, ఎందుకంటే మంగళవారం సాయంత్రంతో అయిపోతుంది కదరా అమావాస్య, అందుకని. రెబ్బ సరిపోతుందా? లేదు లేదు, ఒక్క రెబ్బ కాదు, కొన్ని రెబ్బలు ఇలా చేతితో తీసుకోండి. కొన్ని రెబ్బలు అంటే మినిమం 5-6 అయినా ఉండాలి. ఆ రెబ్బలు ఎర్రటి కర్చీఫ్ లాంటి దాంట్లో చుట్టి దిండు కింద పెట్టుకొని పడుకొని మర్నాడు వాటిని కాల్చేయండి. దానివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అసలు ఎప్పుడు కూడా ఈ శత్రువులతో ఇబ్బందులు ఉండే వాళ్ళు ఎల్లుల్లిపాయలు క్యారీ చేస్తే మంచిది. అవునా? మా గురువు గారు ఎప్పుడు నాకు చెప్పేవారు, నీకు ఎక్కువ నరదృష్టి ఉంది, నువ్వు ఎల్లుల్లిపాయలు ఎర్ర కర్చీఫ్ లో చుట్టి నీ దగ్గర పెట్టుకో, నీతోనే పెట్టుకో, నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో అని చెప్పేవారు. ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుందా? మీరు చేసేవారా? ఇమీడియట్ నేను చేసేదాన్ని. ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను పద్మిని. దట్ లైట్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలా మనకి ఎటువంటిది కూడా
ఆ మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఎనర్జీస్ అనేవి మన దగ్గరికి రావు అప్పుడు. ఓకే. ఇప్పుడు ఎల్లుల్లిపాయ లాగేసుకుంటుంది. Definitely. అదంతా కూడా ఎల్లుల్లిపాయ గ్రాబ్ లాగేసుకుంటుంది. చేసుకుంటుంది. అయితే ఇప్పుడు హస్బెండ్ తల కింద, తర్వాత వైఫ్ తల ఇప్పుడు ఉమ్. మా తలగడ కింద పెట్టుకోవటం లాంటివి చేయొచ్చా? ఎవరి తలగడ కింద ఎవరి వాళ్ళది? తలగాడి కింద వాళ్ళు పెట్టుకొని Okay. మర్నాడు తీసేసి వాటిని కాల్చేస్తే మంచిది. ఓకే. కర్పూరం వేసేసి అందులో కాల్చేస్తే మంచిది. ఓకే. ఇక నల్ల నువ్వులు వేసి దాని మీద దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఎలా అక్క అది? మట్టి ప్రమిద తీసుకోండి, అందులో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోయండి, నల్ల నువ్వులు వేయండి, కొన్ని జల్లండి, దాని నిండా కాదు, వేసే దీపంలో జల్లండి, జల్లి వెలిగించుకోండి. గుమ్మం దగ్గర పెట్టండి, ఇంటి గుమ్మం దగ్గర బయట. అది అమావాస్యకి చాలా మంచి రెమెడీ అన్నమాట. ఓకే. మనకి ఉండే ఈ శని దోషాల నుంచి కాపాడుతుంది. తప్పకుండా, తప్పకుండా. అయితే అమావాస్య రోజు అటు అమ్మవారికి లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి రోజు కాబట్టి మీరు అష్టోత్తరం చదువుకోమని చెప్పారు. ఇంకేమైనా చదువుకునేటటువంటి స్తోత్రాలు ఉన్నాయి, మీరు చెప్తూ ఉంటారు కదా? అవును, లక్ష్మీదేవి స్తోత్రం ఉంది, చెప్తాను ఇప్పుడు. చాలా పవర్ఫుల్ లక్ష్మీ మంత్రము, అమావాస్య రోజు జపించుకుంటే మంచిది. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ మహాలక్ష్మి సర్వకామ ప్రదే సర్వ సౌభాగ్యదాయిని అభిమతం ప్రయచ్చ సర్వగతే స్వరూపే సర్వదుర్జయ విమోచని హ్రీం సహ స్వాహ. ఈ మంత్రముని 108 సార్లు జపించడం వల్ల అసాధ్య కార్యములు జయప్రదంగా నెరవేరుతాయి. అయితే ఈ స్తోత్రాన్ని జపించడం వల్ల పద్మిని అసాధ్య కార్యక్రమాలు కూడా అసాధ్య కార్యములు కూడా జయమవుతాయి, సకల దుఃఖములు తొలగుతాయి, మనం కోరుకున్న మనోవాంఛిత కార్యములన్నీ కూడా సులువుగా నెరవేరుతాయి. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ అమావాస్యని, పైగా మనకి కనిపించినటువంటి సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. మనకేం సంబంధం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. మన భారతదేశంలో సూర్యగ్రహణం లేదు కాబట్టి మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా చెప్పినటువంటి అన్ని రెమెడీస్ ని కూడా ఫాలో చేసుకుని ఈ అమావాస్య ఒక ఎండ్, మళ్ళీ మీరు లైట్ వైపు కి మనం ట్రావెల్ చేస్తాము అని అన్నారు, విచ్ ఇస్ 100% ట్రూ. ఆ వెలుగులు మన జీవితాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.